గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. మన గోవింద సేవా ఛానల్ మహిళలు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి మహిళలు సోదరీమణులు మాతృమూర్తులు తెలుసుకొని చక్కగా ఉత్సాహంగా ఉండాలి అని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మహిళలు ఈ వీడియో చూస్తూ ఉంటే పూర్తిగా చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మగవారు ఈ వీడియో చూస్తూ ఉంటే మీ మహిళలని చక్కగా ప్రోత్సహించండి. మన సినిమా ఆర్టిస్ట్ ప్రగతి గారు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆవిడ కామెడీగా కూడా యాక్ట్ చేస్తారు, ఎమోషనల్గా కూడా యాక్ట్ చేస్తారు. కొన్నాళ్ళ క్రితం ఆవిడ ఒక జిమ్కి వెళ్ళి ఆ జిమ్లో వ్యాయామం చేయడానికి తగ్గ వస్త్రాలు వేసుకొని ఆ జిమ్లో ఈ వెయిట్స్ అవి ఎత్తుతూ వ్యాయామం చేస్తూ ఉన్న వీడియోస్ బాగా నెట్లో వైరల్ అయ్యాయి. చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని కింద కామెంట్స్ అతి దారుణంగా భయానకంగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కామన్గా ఏదైనా వీడియో ఓపెన్ చేస్తామంటే ముందు కామెంట్స్ కూడా ఓపెన్ చేసి వీడియో చూసుకుంటూ కామెంట్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. అది సహజమైపోయింది బాగా. ఆంటీ నీకు ఈ వయసులో ఇవి అవసరమా? ఆంటీ నీ శరీరం నీ బాడీ భలే ఉంది, నువ్వేం తింటున్నావు? ఆంటీ నీ ఏజ్కి జిమ్ అవసరమా? నీ ఏజ్కి ఈ ఎక్స్ట్రాలు అవసరమా? లేదంటే ఆంటీ ఫిగర్ బాగుంది, ఇలాగా ఇంకా మాట్లాడలేము. చాలా తప్పు కూడా. అతి నీచంగా ఆవిడని ట్రోల్ చేసి తాట తీసి వదిలిపెట్టేశారు. నాకు అప్పట్లో తెలియదు, ఏదో ఆవిడేదో జిమ్కి వెళ్ళి వ్యాయామ కసరత్తులు చేసేస్తూ ఆ వీడియో ఏదో పెట్టినట్టుంది, ఇక వీళ్ళు ఆడేసుకుంటున్నారు మొత్తం ఈ ట్రోలర్స్ అనుకున్నాను నేను. అయితే అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా మీకు? ఈ మధ్య కాలంలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో శ్రీమతి ప్రగతి గారు 4 పతకాలు గెలుచుకున్నారు. పేరు తీసుకొచ్చేసారు రాష్ట్రానికి, దేశానికి. ఇంకా చెప్పాలంటే సినిమా రంగానికి కూడా పేరు తీసుకొచ్చేసారు ఆవిడ. ఇంకా ఆవిడకి ఎంత మంచి హృదయం ఉందంటే ఆవిడ గెలుచుకున్న పథకాలు సినిమా రంగంలో ఆర్టిస్టులుగా అంకితం ఇచ్చేస్తున్నారు అనేసి ఆవిడ అంకితం ఇచ్చేశారు సభలో. చాలా చాలా బాధాకరమైన విషయాన్ని దాన్ని పంచుకున్నారు ఆవిడ ఏమన్నారంటే, ఒక సన్మాన సభ జరిగింది ఆమెకు. నాకు ఇవన్నీ చాలా ఇష్టం, ఈ స్పోర్ట్స్ ఇవన్నీ అంటే, సినిమాలంటే ప్రాణం. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం అనేసి నేను గత కాలంగా జిమ్కి వెళుతూ ఈ కసరత్తులు వెయిట్ లిఫ్టింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాటికి సంబంధించి ఏదో 1-2 వీడియోస్ ఏదో నెట్లోకి వెళ్ళగానే నన్ను భయంకరంగా ట్రోల్ చేసి వదిలిపెట్టారు. ఈ బట్టలు అవసరమా నీకు? ఈ వయసులో జిమ్ అవసరమా? అది ఇది అనేసి. జిమ్కి ఇలాంటి బట్టలు కాకపోతే ఏదైనా చీరలు కట్టుకొని వెళ్తారా? ఈ ట్రోలింగ్ చూసిన తర్వాత నాకు కూడా ఒక పెద్ద వయసు కూతురు ఉంది, ఇంకా ఆ పిల్లని కూడా వదలకుండా ట్రోల్ చేస్తారని భయపడిపోయేసేసి నేను ఇతరత్ర వీడియోలు కూడా ఈ వ్యాయామ కసరత్తులు చేస్తూ ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వీడియోలు కూడా ఏమీ నేను అప్లోడ్ చేయలేదు. నాకు భయం వేస్తుందండి, నా కూతురు కూడా ఉంది, ఈ ట్రోలింగ్ చేసేసి ఇంకెంత దూరం పెడుతుందో ఈ ట్రోలింగ్ అని భయంతో అక్కడికి ఆపాను నేను అనేసి చెప్పుకొని ఆవిడ బాధపడ్డారు. మహిళలుగా మనం చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఉత్సాహం తెచ్చుకొని చాలా చక్కగా జీవితంలో ఏ దశలో అయినా ఏదైనా సరే సాధించవచ్చు కష్టపడి కృషి చేస్తే అనే ఒక ప్రోత్సాహం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి విషయాలే. ప్రగతి గారు ఒక బాగా బిజీ సినిమా ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో ఆవిడ క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి. ఆవిడ తన హాబీని ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఒక కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వాలి అనేసి నిరంతరము సమయం మిగిల్చుకొని శ్రమించి, ఎవరైనా అనుకుంటారేమో ఈ మిడిల్ ఏజ్లో ఇవన్నీ ఎందుకు, ఇవేమీ ఆలోచించకుండా చక్కగా జిమ్కి వెళ్ళి కష్టపడి కృషి చేసి, చాలా కృషి చేయాలండి పవర్ లిఫ్టింగ్ అంటే. ఒక కాంపిటీషన్, అంతర్జాతీయ స్థాయి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 4 మెడల్స్ తెచ్చుకుందంటే అది మామూలు విషయం కాదు. మనకు అవేమీ అక్కర్లేదు. సినిమాల్లో ఏవో కొన్ని ఏదైనా అశ్లీలకరమైన క్యారెక్టర్స్ లేదంటే వ్యాంప్ క్యారెక్టర్స్ లాంటివో ఏదైనా కొన్ని చూసాము అంటే వాళ్ళవి ఇంకా వీళ్ళు ఇలాంటి వాళ్ళే, ఇంకా వీళ్ళకి క్యారెక్టర్ లేదు అన్నట్లుగా చాలా నీచంగా ముద్ర వేసేసి మరి నెటిజన్స్ నీచంగా కామెంట్స్ పెడుతూ ఉంటారండి. వాళ్ళ మానసిక స్థితి అలాంటిది, ఏం చేస్తాను చెప్పండి. ఇంకొక సినిమా ఆర్టిస్ట్ ఉన్నారు, శ్రీమతి కరాటే కళ్యాణి గారు. మీ అందరికీ తెలుసు ఆవిడ కూడా. సినిమాల్లో ఏవో కొన్ని క్యారెక్టర్స్ ఆవిడ చేసినవి చూసేసి ఆవిడని కూడా చాలా అసభ్యంగా నీచంగా చిత్రీకరిస్తూ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నెటిజన్స్. కొన్ని ఛానల్స్లో కూడా ఆవిడ గురించి చాలా నీచంగా చిత్రీకరించారు. కానీ తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆవిడ మంచి భాగవతారు, అది ఎంతమంది తెలుసు. ఆవిడ మంచి విద్వాంసురాలండి. చక్కగా ఆవిడ హరికథలు చెప్పగలుగుతుంది తెలుసా? భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టము ఇత్యాది ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్టుగా దశావతార ఘట్టాలు ఇవన్నీ కూడా ఆవిడ హరికథలు చెప్తారండి. భాగవతారు ఆవిడ.
ఆ హరికథలు అనేది కులంకషంగా ఆవిడ చాలా చిన్నప్పటి నుంచి గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. ఈ హరికథలు అవన్నీ చెబుతూ ఒకప్పుడు బ్రతికి ఆ తర్వాత సరిగ్గా అవకాశాలు లేక చాలా పేదరికంలో బ్రతుకు కొనసాగిస్తున్న ఎంతోమంది హరికథ కళాకారులకు ఆవిడ హెల్ప్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో కూడా పాపము ఆ తర్వాత చితికిపోయి పేదరికం అనుభవిస్తూ అనారోగ్యంతో ఉంటూ చేతిలో డబ్బులు లేని వాళ్ళకి ఎంతోమంది కూడా ఆవిడ హెల్ప్ చేశారు. అలాగే హిందుత్వానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆవిడ చురుగ్గా ఉంటారు. ఈ మధ్య పెద్దమ్మ గుడి విషయంలో జరిగిన ఒక పోరాటంలో కూడా ఆవిడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఆమె పోరాటం చేశారు. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సినిమాల్లో ఇండస్ట్రీలో ఉండేసి ఏవో కొన్ని రకాల అశ్లీలకరమైన క్యారెక్టర్స్ ఏమైనా మనకి కనిపిస్తే ఇంకా వాళ్ళ జీవితం అదే, వాళ్ళు తెర వెనక కూడా ఇలాంటి పనులు చేస్తారు అనేసి ఆలోచన ధోరణి మారాలి. ఉదాహరణగా చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు. ఒక సినిమా ఆర్టిస్ట్ చాలా సినిమాల్లో ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడడానికి చాలా సాంప్రదాయమైన ఫేస్ ఆవిడది. ప్రతి సినిమాల్లో కూడా ఆవిడని హీరో గారికో హీరోయిన్ గారికో తల్లి క్యారెక్టర్లో పెడుతూ ఉంటారు అనమాట. అంటే ఈ పట్టు చీరలో కట్టుకుని అతికినట్టు సరిపోతుంది ఇల్లాలి క్యారెక్టర్కి. ప్రతి సినిమాలోనూ ఆవిడ ఒక మంచి ఇల్లాలో మహాపతివ్రత, హీరోయిన్ గారికో హీరో గారికో తల్లి అన్నట్టుగా చూపిస్తుంటారు. ఆవిడ మెడ్రాస్లో ఒక వ్యభిచార రాకెట్ రన్ చేస్తూ పోలీసులకి పబ్లిక్లో దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఈ మధ్య జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా సినిమాలో కంటిన్యూ అవుతుంది అనుకోండి. అంటే మనం అర్థం చేసుకోవాలి, సినిమాల్లో చాలా పవిత్రమైన క్యారెక్టర్స్ చేసినంత మాత్రాన బయట కూడా పవిత్రంగా ఉంటారని, లేదంటే వ్యాంప్ క్యారెక్టర్స్ లాంటివి చేసినంత మాత్రాన వాళ్ళు రియల్ లైఫ్లో కూడా వ్యాంపులుగా ఉంటారని ఈ భావజాలం మానుకోవాలి. అందరికీ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనే ఉంటుంది, కానీ అందరికీ అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఉండొద్దా? తెలిసిన వాళ్ళు ఉండాలండి. సినిమా రంగంలో కూడా తెలిసిన వాళ్ళు ఉండి బాగా పెద్ద సైజు బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. లేదంటే దొరికిన అవకాశం చేసి ముందు దూరాలి. ఇంకా అలాంటి వేషాలు వస్తాయి, కంటిన్యూ అయిపోవాలి. కాబట్టి దయచేసి మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా తీసుకొచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయడము ఇవన్నీ కూడా మానేయాలి. ఏమైనా సరే సంఘానికి సమాజానికి విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడము, ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతాం. అవి కాకుండా అసలు అక్కర్ లేకుండా మన జోలికి రాకపోయినా వాళ్ళ గురించి వ్యక్తిగతమైన విషయాలన్నీ కూడా లాగేసి వీడియోలు చేయడము, లేకపోతే కామెంట్స్ పెట్టేయడము, ఇది చాలా 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 తప్పు. ఎప్పుడు కూడా ఇది నీతిబాహ్యమైన చర్య, సంస్కారం అనిపించుకోదు. ఈ విషయము ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా జెంట్స్ పెడుతుంటారు అలాంటి కామెంట్స్. గుర్తుపెట్టుకోవాలి. ఆంటీ అని సంబోధిస్తూ, మన ఇళ్లలో ఆంటీలు ఉండరా? వాళ్ళ శరీరాన్ని వర్ణిస్తూ, వాళ్ళు వేసిన డ్రెస్సును వర్ణిస్తూ అది నిజంగా జుగుప్సకరంగా కామెంట్లు పెట్టుకోవడం పబ్లిక్ మానేయాలి. లేకపోతే ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మహిళలు ముఖ్యంగా మిడిల్ ఏజ్ అయినా సరే ఏదో మా జీవితం అయిపోయింది, పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, ఏదో జరుగుతూ ఉంది, మా జీవితం మీకు ఇంతే కదా అనేసి జీవితానికి అందరితో ఫుల్ స్టాప్ పెట్టేయకండి. ఈ ప్రగతి గారు ఈ ఏజ్లో కూడా ఆవిడ మరలా సాధన చేసి చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి 4 మెడల్స్ తెచ్చుకున్నారు. నిజంగా మహిళలందరూ కూడా గర్వపడాల్సిన విషయం ఇది. ఏదో మన జీవితం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేస్తారు, మిడిల్ ఏజ్ వచ్చేసింది, ఏదో 30 వచ్చేసాయి, లేదా 40 వచ్చేసాయి, 50 వచ్చేసాయి అని అనుకోకుండా చక్కగా మీ హాబీస్, మీకు చాలా ఇష్టమైనవి, మీరు చేయాలనుకున్నవి, సాధించాలనుకున్నవి మొదలు పెట్టండి. తప్పు కానంత వరకు, కుటుంబానికి సమాజానికి శ్రేయస్సుకి విఘాతం కలిగించినంత వరకు ఏదైనా సరే మంచిది. ఈ వయసులో ఎందుకులే, ఎవరినైనా అనుకుంటారేమోలే అని ఏమీ అనుకోవద్దు. మీకు కూడా దేంట్లైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చక్కగా సాధన చేసి పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రతిరోజు మహిళలు వ్యాయామం చేయడానికి టైం కేటాయించాలి. ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను నేను ఈ విషయం. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించాలి. మీ కాలేజీ రోజుల్లో, స్కూల్ రోజుల్లో మీకున్న హాబీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరలా తిరిగి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితం మరలా ఉత్సాహంగా మారుతుంది. పోయిన వయసు కూడా వెనక్కి వచ్చిందేమో అన్నట్లుగా తయారవుతుందండి. అంతా మీ చేతిలోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఏదో కొంచెం ఒక ఏజ్ వచ్చేసి 2 పిల్లలు పుట్టేసి ఏదో 1-2 ఆపరేషన్లు అయిపోయి ఇంకా నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, లేదంటే శరీరం పెరిగిపోయింది, వయసు పెరిగిపోయినట్లు కనపడుతుంది, ఇంకేం చేయగలుగుతాంలే, ఏదో నడుస్తుంది, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాం కదా, ఓకే ఇదంతా. కానీ మనం తిరిగి ఉత్సాహంగా తయారవడానికి, మన జీవితం పరిపూర్ణంగా తృప్తిగా ఉండడం కోసం మనం చక్కగా ప్రయత్నం చేయవచ్చు. ఏది కూడా ఒక సమాజానికి విఘాతం కలిగించే విధంగా, లేదంటే కుటుంబ పరువు మర్యాదలకు విఘాతం కలిగించే విధంగా ఉంది అనిపించినంత వరకు కూడా మహిళలు స్వతంత్రించి చక్కగా మీ హాబీస్ మరలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, జీవితంలో కొంత సాధించవచ్చు, సంతృప్తిని పొందవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. ఒక్కసారి ఆ విధంగా ప్రయత్నించి చూడండి. కొద్ది రోజులు, కొద్ది నెలలు శ్రద్ధ పెట్టారంటే
మరలా పోయిన వయస్సు, పోయిన జీవితం మొత్తం అంతా కళ్ళ ముందుకు వచ్చి కనపడుతున్నట్లుగా మీకే ఉత్సాహం వస్తుంది. మీరే ఇంకా చెప్తారు, జీవితంలో ఏది అయిపోలేదు, ఏది ముగిసిపోలేదు, మనం ఏదో ముగిసిపోయింది అని బాధపడుతూ ఉంటాం అంతే. మరలా మనం ప్రయత్నం మొదలు పెట్టామంటే అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి, మన కళ్ళ ముందుకే వస్తాయి. మరలా మనల్ని చిన్నప్పటి రోజుల్లోకి, కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తాయి. కళల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రకరకాల విషయాలపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి మీ ఇంట్రెస్ట్లు తిరిగి మొదలు పెట్టండి. మీ కళలు సాకారం చేసుకోండి. ఏదీ తప్పు కాదు, ఏదీ కూడా ప్రమాదము కలిగించినంత వరకు, ఎవరి జీవితానికి లేదా సమాజానికి, కుటుంబానికి విఘాతము కలిగించినంత వరకు అన్నీ మంచివి. అంతవరకు ఎవరైనా సరే స్వతంత్రించవచ్చు. కాబట్టి మహిళలు ఆ విధంగా ప్రయత్నించి మహిళలు మీ జీవితాన్ని జార విడుచుకోకుండా మరలా పునర్నిర్మించుకోండి. ఈ సందర్భంగా సినిమా ఆర్టిస్ట్ శ్రీమతి ప్రగతి గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే మహిళలందరూ కూడా ఉత్సాహంగా మీరు చేయాలనుకున్నవి లేదా మీ కళలు అన్నీ కూడా చక్కగా ప్రయత్నించి కృషి చేసి సాకారం చేసుకోవాలని భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. చివరిగా జీవితం ఎప్పటికీ ముగిసిపోవాలి. మనం ముగిసిపోయింది అనుకుని దిగులుగా కూర్చోంటున్నాం అంతే. తిరిగి మనం మొదలు పెట్టామంటే తిరిగి నూతన జీవితం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా మన ఛానల్ మహిళలు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.